Hello guys, name me Balu Stories and welcome to day 66 in 365 days, 365 vlogs. సో గైజ్ ఇది వచ్చేసి మనకి సెరెసిటీ మాల్ లైక్ ఇది పార్కింగ్ అనమాట. సో ఈరోజు అయితే నా బండి తీసుకురాలేదు, వేరే బండి అయితే తీసుకొచ్చిన. సో ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఎవ్రీథింగ్ అయితే పైకి వెళ్ళి అయితే మాట్లాడుకుందాము. సో హైత్ నగర్ నుంచి ఈడి వరకు రావడానికి అది కూడా ఒక డ్రెస్ కోసం అయితే వచ్చిన. సో అదేంటి బ్రో అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అన్నీ ఎవ్రీథింగ్ అయితే సో పైకి వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. లెట్స్ గో గైజ్. తెలుసు కదా మనం సెరెసిటీ మాల్కి బేసిక్గా వచ్చేది నేను ఒకటే స్టోర్ కోసము, అది మన యూస్టర్ స్టోర్ కోసం అనమాట. సో మ్యాక్సిమం నాకు ఇక్కడ బడ్జెట్లో, అంతేకాకుండా నాకు కొంచెం ఇది ఫేవరెట్ అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ క్లోజ్ బై చేయడానికి అయితే వచ్చినా. బట్ లోపల తెలుసు కదా మనకి వీడియోగ్రాఫ్ అలవలేదు కాబట్టి సో బయట నుంచే షూట్ చేస్తున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను ఏం బై చేసినాను. ఇప్పుడే మనమైతే యూస్టార్లో షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. యాక్చువల్లీ నేను ఒక టీషర్ట్ కోసం వచ్చినుండే ఇక్కడికి, బట్ ఆ టీషర్ట్ అయితే అవైలబుల్ లేదు. ఇక్కడికి వచ్చినా నేను ఎప్పుడైనా ఏదైనా కావాలనుకుని వస్తా కదా, అవి మ్యాక్సిమం అవైలబుల్ ఉండవు. సో అందుకని చెప్పేసి ఇదేదో బ్యాగ్ అయితే తీసుకున్నా. ఎందుకంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ ఏదైనా క్యారీ చేయాలని అంటే ఇట్లా మొబైల్స్ మైక్స్ ఉన్నాయి కదా, అవి ఓకే పాకెట్లో పెట్టుకుని నాతో అయితే లేదు. అందుకని చెప్పేసి బ్యాగ్ అయితే తీసుకున్నా, యూజ్ అవుతుందని చెప్పేసి. సో టీషర్ట్స్కి అయితే మనం బయట వేరే స్టోర్కి అయితే వెళ్దాము. సో ఎక్కడ వెళ్తాము కూడా అయితే చూపిస్తా. సో లెట్స్ గో. ఫైనలీ అయితే మనం విశాల్ మార్ట్కి అయితే వచ్చినాం. ఇది ముస్తాపేట్లో ఉంది. సో ఇక్కడికి రావడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఇక్కడ కొంచెం బడ్జెట్లో దొరుకుతాయి. అందుకోటి నాకు ఇంకో ఆ టీషర్ట్ ఎందుకంటే నాకు డైలీ యూస్కే అనమాట. సో నాకు అంత బ్రాండెడ్ అయితే అవసరం లేదు. సో అందుకని చెప్పేసి విశాల్ మార్ట్కి అయితే వచ్చిన. సో ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ టీషర్ట్స్, సో మనకి క్లోతింగ్ అనేవి అయితే అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో లోపల మనకి బ్లాగింగ్ అలవ్ లేదని చెప్పేసి బయట నుంచే తీస్తున్నా. ఇంకో థింగ్ ఏంటంటే ఇలా ఫిబ్రవరి 10th అసలు ఎంత ఎండ కొడుతుందంటే, అసలు ఎప్పుడో మార్చిలో స్టార్ట్ అయ్యేవి, అది కూడా ఫిబ్రవరి ఇంకా అయిపోలే. అప్పుడే ఎండలు అయితే ఘోరంగా స్టార్ట్ అయిపోయినాయి. నాకైతే ఎంత దాహం అవుతుంది. అందుకని చెప్పేసి ఏమైనా తీసుకుందామని చెప్పేసి బయటికి పోదాం అనుకున్నా. బట్ అప్పుడు లోపలికి వచ్చేసిన. లోపలికి వెళ్ళిన తర్వాత మనం బయట ఏమైనా తీసుకొని ఈరోజైతే వ్లాగ్ని అయితే ఎండ్ చేసేద్దాము. మన షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది విశాల్ మార్ట్లో. యాక్చువల్లీ నేను కొన్ని గిఫ్ట్స్ అట్లనే ఒక టీషర్ట్ అయితే తీసుకున్నా. గిఫ్ట్స్ ఎందుకంటే రేపు మన నివాన్షి ఉన్నాడు కదా, నివాన్షి బర్త్డే ఉంది. సో అందుకని చెప్పేసి వాడికి కొన్ని లిటిల్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నా. సో ఇప్పుడైతే మనం కొంచెం గిఫ్ట్ ర్యాప్ చేసేసుకొని స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి. సో అది మన ఈరోజు విశాల్ మార్ట్లో అయితే షాపింగ్ అయితే ఇది. బట్ ఇంకోటి థింగ్ ఏంటంటే లైక్ విశాల్ మార్ట్లో చాలా ప్రైజులు నేను అనుకునే దానికంటే ఇంకా తక్కువ ఉన్నాయి. సో ఎవరైనా మీ నియర్ బై విశాల్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇది అడ్వర్టైజ్మెంట్ ఏం కాదు, బట్ అంటే మనకి బడ్జెట్లో కొన్ని క్లోత్స్ కావాలి క్యాజువల్ వేస్ కానీ అంటే ఇది విశాల్ ఇస్ ద బెస్ట్ థింగ్ అని నాకు అనిపించింది. ఇది నా ప్యూర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. సో అది నాకేమో నేను యాక్చువల్లీ ఎప్పుడు మన బండి తీసుకొచ్చే సడన్గా వేరే బండి తీసుకొస్తే నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో అది మనం ఫస్ట్ గిఫ్ట్ అయితే ర్యాప్ చేసేసుకొని ఒక మంచి కాఫీ తాగాలి, తలనొస్తుంది. ఒక ఇయర్ అవుతున్నట్టుంది, అంటే మన 100 బ్లాగ్స్ ఇయర్ కదా 6 months అయిపోయింది. నేను ఇట్లా అద్భుత టీ టైంకి వచ్చి స్పెషల్గా దీని గురించి చెప్పాలంటే లైక్ చెప్పిన కదా, నాకు ఫస్ట్ ఒక టీ టైంలో కూర్చొని ఒక గంటలు కూర్చొని సిగరెట్ తాగకుండా ఓన్లీ కాఫీలో మీద ఉండి సో అట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది నాకు అద్భుత నుంచే స్టార్ట్ అయిందనమాట. సో అట్లా అండ్ చాలా డేస్ తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చుంటే అది ఒక వైబ్ వేరే ఉంది. సో ఈరోజైతే మనది అట్లా గడిచిపోయిందనమాట. సో కమింగ్ టు విశాల్ మార్ట్లోకి వస్తే అక్కడ క్లోతింగ్, ఎలక్ట్రానిక్స్, గ్రాసరీస్ సో అన్నీ అయితే కొంచెం మినిమల్ బడ్జెట్లో, అంటే ఇది తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా. సో తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి. సో ఇట్లా కొంచెం ఎస్పెషల్గా డ్రెస్సెస్ ఉంటాయి కదా,
అక్కడ చాలా డెడ్లీ చీప్గా అయితే అక్కడ దొరుకుతున్నాయి. సో నేను ఒక టీషర్ట్ తీసుకున్నా, జస్ట్ 99 రూపీస్ అనమాట. కొంచెం క్వాలిటీ అటు ఇటు ఉన్నా కానీ మనం అట్లీస్ట్ చేసుకోగలుగుతాం కదా. సో ఆ రేంజ్లో అయితే ఉన్నాయి అనమాట. అండ్ గిఫ్ట్స్ కూడా చిన్నపిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడానికి, ఏదైనా మ్యారేజ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కట్లరీస్, కల్నరీ కట్లరీస్ ఉంటాయి కదా. సో అక్కడ మనకి దొరుకుతాయి అనమాట. సో అది కూడా నాకు కొంచెం మంచిగా అనిపించింది. సో అది ఈరోజు వ్లాగ్ అయితే. నచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. Until then, stay tuned and bye bye guys.